ఒక కరుడుగట్టిన హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. సక్సెస్ఫుల్గా పార్టీని విస్తరించడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు మాత్రం ఈ కరుడుగట్టిన కమ్యూనిజాన్ని మాత్రం అదే తరహాలో ఉన్న ఖమ్మం నల్గొండలో కూడా స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కరుడుగట్టిన హిందుత్వవాదం, అది డెమోక్రటిక్ సిస్టమా నేను అడుగుతున్నా. కమ్యూనిజం, కరుడుగట్టిన కమ్యూనిజం అనేది ప్రజాస్వామ్యతం అయితే నీకు హిందుత్వవాదం కూడా ప్రజాస్వామ్యం. కమ్యూనిజం అనేదేమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరూ బాగుండాలి. వాళ్ళదేమో ఒకే మతం, ఒకే జాతి, ఒకే భాష, ఒకే అట్లా. దానిలో మీరు లోపలికి వెళ్ళి ఇన్సైట్ వెళితే మీకు అర్థమైంది. అది క్విక్గా జనంలోకి పోవడానికి వీలు ఉంటుంది. అది మాదేమో కొద్ది టైం పట్టిద్ది. అందువలన నీకు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఆ కరుడు కట్టిన ఆ రాజకీయాలు చేయదలుచుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం, ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళం. అట్లా ఇప్పుడు మనం మొత్తం కోల్పోయినా సరే ఒక కమ్యూనిస్ట్ అనేవాడు వాడు నిబద్ధతగా జనం కోసం నిలబడాలి తప్పితే వాడు కుర్చీ ఎక్కడం కోసం జనాన్ని బలి చేయకూడదనే సిద్ధాంతం